ఇంకా 2 గంటలు రావాలి. హలో హలో కొంచెం దూరం మీరు ముందుగా నడవాలి. వినాయకుడికి లేదు, ఎవరేమనుకుంటారు? విఘ్నేశ్వరుడికి ఉంది కదా. వీళ్ళ దాంట్లో ఇంకొకరు రావాలంటుంది. పట్టుకెళ్ళి అవును పట్టుకో. प्रथमस्य भक्षाः लीलं जित्कृणधा सुप्रदीगम् सभाजामसोनागस्वजानित्यानामृतस्य नाभिः జాగ్రత్త దూరంగా ఉండి రాయండి. వెనకాల 19 జాగ్రత్త దూరంగా ఉండండి. అమ్మా ఖాళీ దగ్గర ఉండద్దు, ఖాళీ దూరంగా ఉండాలి. చాలా ముట్టుకున్నా చాలు దూరంగా ఉండండి. శ్రీయే దుర్వాహారోంద పుష్పిణీ అలంకరణార్థాక్షరాంగమర్పయామి పుష్పై పూజయామి. శివత్నే నమః. పశుపతి దేవస్య పత్నే నమః. దేవస్య పత్నే నమః. వెనకరండి. దంపతులకు అవకాశం ఇవ్వండి. విడిభక్తులందరూ కూడా కొద్దిగా దూరంగా వచ్చేసేయండి. దంపతులకు అవకాశం ఇవ్వండి.
धूमाघ्रापयामि साक्षात् दीपं दर्शयामि धूमदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि प्रचोदयात् सत्यमूर्तेन परिभिञ्जामि वस्त्रनमसि नमः कदलीफलाय स्वाहा ॐ ज्ञानाय स्वाहा स्वाहा ॐ समानाय स्वाहा पाणिं नमस्पयामि विधानमसि चतुरावं समर्पयामि पादो प्रक्षालयामि नमस्पयामि भूरिबलस्य पूरैर्नागवल्लीदलीरुदं समायुक्तं ताम्बूलं दर्शका सैरताम्बूलं समर्पयामि सर्वेभ्यः सर्वेभ्यः दर्शयामि नीराजनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि करोमि हर नमः पार्वती परमे हर महादेव हर ओम नमः शिवाय शंकर भगवान की काशी विश्वनाथ भगवान समर्पयामि ఆత్మవరక్ష నమస్కారం సమర్పయామి అందరూ కూడా చక్కగా గోవుకు నమస్కారం చేసుకొని చెప్పండి నమస్కారం చేసుకోండి అందరూ కూడా దంపతులందరూ జాగ్రత్త ఒకేసారి గడత వాపం చేస్తుంది చూడండి దాన్ని ఈశ్వర పరమేశ్వరి చక్కగా గోవుకు నమస్కారం చేసుకొని 33 కోటి 33,000 కోట్ల ముక్కు వంటి గోవు యొక్క పృష్ఠభాగం దర్శించినా సరే ముక్కోడి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ స్థలంలో ఏదైనా మలిన దోషాలున్నా ఇంతటితో సంపూర్ణంగా తొలగించి ఈ యొక్క శంకు మీద కుంకుమ ఉన్నది కుంకుమ గుర్తు చేపించుకొని వచ్చి ఎవరి చేసేవాళ్ళు కూర్చోండి ఆచమన పాత్రలు కలశం చెంబు తెచ్చుకున్నట్లయితే అవి ముందుకు తీసుకోండి ఒకసారి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి మాతృదేవో భవ నమస్కారాన్ని సమర్పయామి మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి సూర్య భగవాన్ నమస్కారాయ परमात्मा देवता गायत्री छंदः प्राणायामे विनियोगः ओम भूः ओम भुवः ओम गणः ओम नत्यमः भवाभ्यां गुरुरं भवाभ्यामनीश्वराभ्यां गुरुदेवाय तद्दस्थित्यन्तरे भवे सर्वसिद्धीनाङ्गलमलक्षय हेतवे फलाभ्युदे भवे बुद्धिर्नमोऽस्तु हृदये भवे रञ्जनश्चं निजन्द्रजामनजालवे लीलाकिरणारम्भमोदस्तं वायुषं भवे जागलोकपलद्वयं वाद्यं विधर्माश्रे दर्भिर्निशतवर्गकर्के योलाधरक्षे रामे देवदोर्भिर्नमरुमधुरमञ्जर्मजापङ्गपालम् भीमा भीमा हिमाला भरतभुजगदी कर्णमूर्ध्नायताङ्गास्य श्रेक्षणो सामोदनजनान् सर्वदा घोररुद्राः शान्तानेश्वर
పరమేశ్వరం భజమన్యుగౌతమ ప్రముఖేభ్యోపి నమో నమో మహద్భ్యష్టి మహాగణేభ్య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 ేभ్య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 ేभ्య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 ేभ
कोटिभ्य एव महरस्त नमो नमो महद्भ्यः ओम परमगुरवे नमः संध्यादि प्रमथमः गणेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः विश्वेश्वर स्वामिनः देवता चरण सन्निधौ अस्मिन् वर्तमानं यावत् पूर्वक शंखस्थापन महोत्सव आख्यं कर्म करिष्य मानः आदौ प्रथमतः सकल विघ्नोप शांति द्वारा श्री गणाधिपति पूजां करिष्ये మగవారు 2 అక్షతలు తీసుకోండి ఆడవారు వారి చేతులు వెళ్ళిపోయండి అక్షతలు నీళ్లు కింద వదిలిపెట్టేసేయండి ఆడవిఘాత్ర కర్మకారి హిత్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాంగరిష్యే మీ అంత దగ్గర కూడా కలశం చెంబు ఉంది కదా చెంబుకి చుట్టూరు కూడా గంధం ఉంటే గంధము 4వ శ్రీ అన్నాయండి శ్రీ మహాగణాధిపతి పూజార్థం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య మీ ముందు ఉన్నటువంటి పూజా ద్రవ్యాల మీద ఒక చుక్క నీళ్లు చల్లండి. తర్వాత మీరు కూర్చున్న స్థలంలో చల్లుకోండి. తర్వాత పసుపు గణపతి మీద చల్లండి. నీ మీద చల్లుకొని మీ భార్య మీద చల్లండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఒక పువ్వు తీసుకొని చేతిలో పట్టుకోండి. అంబికా పువ్వు కలగట్టుకొని గణపతి దగ్గర నుంచి నమస్కారం చేయండి. చెప్పులో వేసేయండి. నమస్కారం చేసుకోండి గణపతికి. గణపతి గుమ్మవామహే కవికవీనామశ్వస్తాపాద్యం సమర్పయామి. 3 సార్లుగా నీళ్లు చూపించి గణపతికి కింద వదిలిపెట్టండి. అస్తయోర్ఘ్యం సమర్పయామి. సమర్పయామి. ఇప్పుడు చక్కగా 5 సార్లుగా గణపతి మీద నీళ్లు చల్లండి. కమలపాకుతోటి స్నానం చేపిస్తున్నట్లుగా భావన చేయండి గణపతికి. ఆపోయిష్టామయో భవస్థాన ఊర్ధ్యేన దాదన చక్షుషే భవత్సవరమరహత్వస్య భార్యదయానః రంగమామోయస్య క్షయాయ జన్మధారణ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రము తల ఒక పువ్వు 2 అక్షతలు చేతిలో పట్టుకోండి. గణపతి దగ్గర నుంచి నమస్కారం చేయండి. తర్వాత మరలా 2 అక్షతలు తీసుకోండి. మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం పుష్పాక్షరాన్ సమర్పయామి. గణపతి దగ్గర నుంచి నమస్కారం చేయండి. గంధము మీ దగ్గర పసుపు ఉంది కదా, కొద్దిగా పసుపు తీసుకొని గణపతికి సమర్పించండి. ఈశ్వరేకుం సర్వభూతానాం దామిహోపత్వయే శ్రియమాగణాధిపతయే మహాలక్ష్మే సమాధురాహరధాన్మే గోపాయ మంగళమే గోపాయ విఘ్నస్య
ध्वजाय विद्महे वक्रतुण्डाय धीमहि प्रचोदयात्। श्री महागणाधिपतये नमः। మంత్రపుష్పం సమర్పయామి. అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ. మగవారు నక్షత్రం తీసుకోండి, ఆడవారు వారి చేతులు నిలిపోయింది, అక్షతులు నీళ్లు కింద వదిలిపెట్టేసేయండి. మంత్రహీరంగియా హీరం భక్తి హీరంగనాధిప గణపతి ప్రసాద బల సిద్ధిరస్తు. మీరు పూజ చేసినటువంటి ఒక పువ్వు తీసి ఆడవారు, అలాగే పూజ చేసినటువంటి 2 నక్షత్రాలు తీసుకొని మీరు మీ శిరస్సు మీద వేసుకొని మీ భార్య శిరస్సు మీద వేయండి. పూజ చేసేటువంటి 2 నక్షత్రాలు గణపతి దగ్గర ఉన్న కంకణాలు తీసుకోండి. దేవమేద ప్రభాచ్యాయ జగద్భమసవన్నంద సన్మతే నక్షత్రవద్భద్రవిష్టయం విశ్వభారుష్యభిరమగ్రవీరం విశ్వాభూతాన్యావ ప్రాణావావ ప్రథమాపో నమాపో మృతమాప స్మృణాపో సర్వా దేవతాపో పూర్వవస్త్రాపో శివాపస్సంతో గంధద్వారాంధరాధరిహానిత్యపుష్టాంగరీషణీ ఆయనే దేవరాయనే దూర్వారోహంత పుష్పిణీ. ఓం మనస్సమాధీరహం నమాహిరమనస్మః అహర్నాస్మః పుష్టిరస్తు దుష్టిరస్తు వృద్ధిరస్తు కర్మాస్తు కర్మ సమర్థిరస్తు వేద సమర్థిరస్తు స్వపనదవిభో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఓం న్యాహం భవంతో భ్రమంతో కర్మార్థరస్వీరాః భండారం భిత్రేణ సమనాని అర్థామేవ దద్వీర్య ఏవ లాగేన ప్రవిష్టది అర్థనామృద్ధిः సమృద్ధిः హర నమ పార్వతీ హర హర మహాదేవ హర యాత్రాభివృద్ధిరస్తు గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు సర్వజోభనమస్తు ప్రేరాం ప్రేరాం భగవాన్ మహాదేవః నక్షత్ర దేవర్ణమావాహయామి పూజాం సమర్పయామి పవిత్రేణ ఆత్మానం సహస్రధారేణ పవిత్రం ఈశానే
సకులభిమంత్రియా సర్వభూతానాం బ్రహ్మాధిపత బ్రహ్మణాధిపత బ్రహ్మాదివో మే అస్వహరా శివో ఏవం పూర్వీ బ్రహ్మాధరాయ విరత్మగోష్ఠాయ నమః శాంతమాత్రాయ నమః తత్రదధీత్పురయేనాభినంది తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి రుద్రప్రయోదయాదో విద్యారత్మగోష్ఠాయ నమః ధీరావత్పాత్రాయ నమః అఘోరేభ్యో 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 నమస్తే సదాభ్యః బృహత్మగోష్ఠాయ నమః మహారత్నారగభాత్రాయ నమః తత్ర గోమూత్రం నామదేవేనాభిమంత్రియా జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కళ్యాణాయ నమః వరుణాయ నమః బలాయ నమః బలప్రమథనాయ నమః సర్వభూతరమణాయ నమః మహాన్మనాయ నమః అశ్వినే నాగోష్ఠాయ నమః శ్రీకాష్ఠాయ నమః పాత్రభూమయం సజ్జాతేనాభిమంత్రియా బ్రహ్మత్యామహ్యాజాత భవ ఈశాన్యే కమాత్రాయ నమః కుశాలకం మూలేన ఘోరఘమా అందరూ మనసులో పరహారస శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపించండి. ఓం నమః శివాయ శ్రాయవతాభ్యో నమః వాహిదేభ్యః సర్వేభ్యో దేవేభ్యో నమః రాధేపాయాసి. ఓం నమః శివాయ అంతే కుశోలకంచ నమః శివాయ పునస్తకం మాధవేతు. ఇప్పటి వరకు కూడా ఉదయం నుండి మొన్న ఒక వారం రోజుల క్రితము ఈ యొక్క స్థలాన్ని సశాస్త్రీయమైనటువంటి మానాంగములు, మాత్రాంగములు, దేవాంగములు, దేవలబ్ధాంగములు అనేటువంటి 4 విధములైనటువంటి కొలతలతోటి మన ఆలయాల్లో గర్భాలయం యొక్క కొలతలు నిర్ధారణ చేసి మొన్నటి రోజున మనం ముగ్గు తోసి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తదుపరి నుండి చక్కగా యొక్క స్థలమంతా కూడా మట్టి తీయడము, దానికంతా కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఒక సంకల్పాన్ని ఆ రోజు మనం చేసుకున్నాం. ఈరోజు ఎటువంటి అమంగళకరమైనటువంటి వార్తలు మన సంతకు రాకుండా ఉండడం కొరకి మంగళప్రదమైనటువంటి మంగళవాయిద్య ఘోషతో మామిడి తోరణాన్ని ఏర్పాటు చేసుకొని ఈ స్థలంలో అలా భూమంతా కూడా అలా ఒక ప్రదక్షిణ చేసినట్లుగా భావన చేస్తూ దంపతులందరూ కూడా ప్రదక్షిణ చేశారు. గవాం సర్వదేవతా తిష్టంతు. గోవు యొక్క పృష్ఠభాగమునందు ముక్కోటి దేవతలందరూ కూడా కొలువే ఉంటారు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్పబడుతున్నవి. అటువంటి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది వారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించాలి అని చెప్పి భగవంతుడి యొక్క సంకల్పం ఉంటేనే శివాలయ నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది. ఇది మాత్రం తథ్యం. ఎందుకంటే అంటే ప్రారంభానికి ఇటువంటి సమయంలో నివసించి ఉండవచ్చేమో అనేటువంటిది. మరి ఇక్కడ మన ఇంటికే అంత జాగ్రత్త పడితే మనలందరినీ కూడా రక్షించేటువంటి రక్షకుడు ఎవరు? ఆ యొక్క భోలాశంకరుడు. మరి ఆయన ఇంటి నిర్మాణం, గృహ నిర్మాణం, దేవాలయ నిర్మాణం జరపాలి అంటే మనం దానికి ఎంతో శక్తివంతంగా స్థలమంతా కూడా శుద్ధి కావాలి. స్థల శుద్ధి, ద్రవ్య శుద్ధి, భాండ శుద్ధి అనేటువంటి శుద్ధులు కావడం కొరకు చక్కనైనటువంటి ఆ యొక్క గోవుని చుట్టూరు కూడా పెట్టి లోపలికి ప్రవేశింపజేసి గోవుని తీసుకొని వచ్చాము. తదుపరి దంపతులందరూ కూడా ఆది సూక్తులను అనుసరించుకొని గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇల్లు కొరకు అనగా వక్రతుండ మహాకాయ, మీ పేరు శ్లోకం చెప్పించాను ఇందాక. సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆ యొక్క గణపతి ముఖము ఏ విధముగా ఉన్నది? వంకరగా ఉన్నది. కొన్నాము కదా, కోటి సూర్య సమప్రభ. మనం ఒక సూర్యుని ఒక సెకండ్ 2 సెకండ్లు చూస్తూనే కళ్ళు మడుతూ ఉన్నాయి. అలాంటిది కోటి సూర్యుల్ని కలిపినటువంటి వర్చస్సు ఎలా ఉంటుందో అలాంటి వర్చస్సుగా ఆ యొక్క గణపతిది. నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. స్వామి
మేము మానవ మాతృలంగా మా గ్రామ ప్రజలందరం కూడా గొప్పదైనటువంటి ఒక సంకల్పం చేసి మా గ్రామంలో కూడా ఒక శివాలయం మాకు ఉండాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో మేము సంకల్పం చేసి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా నిన్ను ఆరాధన చేస్తూ ఉన్నాము. కాబట్టి నువ్వు సంతృప్తి వెళ్ళి మమ్మల్ని సంతోషపరిచి ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి ఆటంకం లేదు కూడా రాకుండా నిర్విఘ్నంగా పూర్తి చేసేటువంటి బాధ్యత నీవే స్వామి అని చెప్పి ఆ యొక్క గణపతిని షోడశనామములతో అర్చించి పూజించి ధ్యానించి ఆయనకు ఉపచార పూజలన్నీ కూడా జరపడం జరిగినది. అప్పటి వరకు గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందాము. తదుపరి రక్షా కంకణాన్ని ధరించారు. రకారం నమదే పుంసాం క్షకారం క్షణికర్ణిక అక్షయత్వర సంయుక్తం రక్షాస్కన్నమాచరేదు అంటూ ఆగమ శాస్త్రం చెప్పబడుతుంది. ఎటువంటి సమయాల్లోనైనా సరే రమింపజేసేటువంటిది ఏదైనా ఉంది అంటే, క్షమింపజేసేటువంటిది ఏదైనా ఉంది అంటే అది రక్ష మాత్రమే. అంటే మనల్ని ఈ యొక్క స్థలంలో తిరిగేంత వరకు మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చేటువంటి చేసేదే రమింపజేయడము. క్షమింపజేయడము అంటే మనం చేసినట్టు విధంగా హుతమవుతుందో మనసులో ఈ కంకణం కట్టుకోగానే చెడు ఆలోచనలన్నీ తొలగిపోతాయి. మనం చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా తొలగడం కొరకు రక్షాసిద్ధి కొరకై మీకందరికీ కూడా రక్షా కంకణాలు ధరింపజేశారు. తర్వాత ఇక్కడ పుణ్యాహ వాచనము అనేటువంటి పరమాద్భుతమైన కార్యక్రమాన్ని చేశారు. పుణ్యాహ వచనే సేవే కలశత్రయమర్చలేదు వేదత్రయాత్మకం చేవ బ్రహ్మ విష్ణు శివాత్మకం అని ఆగమ శాస్త్రం చెప్పబడుతుంది. 3 కలశాలను ఏర్పాటు చేశారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపులైనటువంటి వరుణుణ్ణి, వాస్తుపురుషుణ్ణి, బ్రహ్మని ముగ్గురిని కూడా 3 కలశాల యందు ఆవాహన జరిపి మన యొక్క గ్రామం తరపున కోరికలన్నీ కూడా కోరారు. ఎటువంటి ద్రవ్యాన్నైనా సరే పవిత్రతను చేకూర్చేటువంటి మంత్రము పవమాన సూక్తము. పాలన చేసేటువంటి మంత్రమే పవమాన సూక్తము అంటారు. అటువంటి పవమాన సూక్త మంత్రము చేత శుద్ధిపరిచేటువంటి ప్రక్రియ నిర్వహిస్తూ మన యొక్క గ్రామం తరపున గ్రామ ప్రజల తరపున వచ్చిన బ్రాహ్మణోత్తములందరూ కూడా ఇక్కడ కోరికలన్నీ కూడా కోరారు. ఏమిటి? శాంతిరస్తు, పుష్టిరస్తు, పుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిక్రమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, అచలమైశ్వర్యమస్తు అంటూ అస్తు అంటే కలుగుగాక. అంటే మేము కోరినటువంటి కోరికలన్నీ కూడా ఈ గ్రామ ప్రజలకి గ్రామానికి సిద్ధించుగాక. ఒక తేజవంతమైనటువంటి భూకైలాసంగా విరాజులతో స్వామివారి యొక్క ఆలయ నిర్మాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా త్వరగా ఈ నిర్మాణం పూర్తి చేసేటువంటి బాధ్యత నీదే స్వామి అని చెప్పి ఆ వరుణుని ఆవాహన చేశారు. మరి కొద్దిసేపట్లో ఆ యొక్క వరుణ జలం చేత ఈ దంపతులందరినీ స్థలమంతా కూడా శుభ్రపరిచేటువంటి ప్రక్రియ నిర్వహిస్తారు. అంతవరకు స్థలశుద్ధి, ద్రవ్య శుద్ధి, భాండ శుద్ధి. మనం ఇటువంటి పవిత్రమైన కార్యక్రమం చేయాలి అంటే ఈ స్థలమంతా కూడా శుద్ధి కావాలి. మనం ఎక్కడెక్కడి నుంచో పూజా ద్రవ్యాలను తీసుకుని వచ్చాం, ఆ పూజా ద్రవ్యాలు శుద్ధి కావాలి. ఎక్కడెక్కడి నుంచో పాత్రలు తీసుకుని వచ్చాం, ఇతరివి రాగివి కలశాలన్నీ కూడా అవి శుద్ధి కావాలి అంటే పుణ్యాహ వాచన మంత్ర శక్తి ద్వారా ఉన్నటువంటి జలముని చల్లడం ద్వారా వాటికి ఒక తేజవంతమైనటువంటి శక్తి వస్తుంది అని చెప్పి శాస్త్రవచనం. అటువంటిది పుణ్యాహ వాచన అని చెప్పారు. తర్వాత పంచగవ్యము అనేటువంటి కార్యక్రమాన్ని చేశారు. చక్కగా ఆ యొక్క పంచ అంటే 5, గవ్యము అనగా ఆవు నుండి సేకరించినటువంటి 5. ఇక్కడ మాత్రము ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము, గోమయము ఇక్కడ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది ఈ యొక్క పంచగవ్యము. మరి పరమశివుడికి 5 ముఖాలు, సత్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటువంటి 5 ముఖాలు. అటువంటి 5 ముఖాల యొక్క ద్వారముగానే మనం పడమర ముఖంగా దేవాలయం నిర్మాణం చేస్తున్నాం. అది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. సత్యోజాత ముఖము పడమర ముఖంగా ఉన్నటువంటి దేవాలయం. అటువంటి 5 ద్రవ్యములని 5 పాత్రల యందు నిక్షిప్తం చేశారు. వాటిని సమతలంగా ఒక కృషితోటి సమ్మేళనం చేసి అమృతంగా తయారు చేశారు. పూర్వకాలంలో ఏదైనా ఒక సత్రయాగం లాంటి జరపాలి అంటే అమృతాన్ని స్వీకరించిన తర్వాతనే యాగం జరిపేవారట పూర్వీకులు. మరి మనకి ఈ రోజుల్లో అమృతం దొరుకుతుందా? అమృతాన్ని మానవుడే తయారు చేసుకునే విధంగా శుద్ధి, మనశుద్ధి, దేహశుద్ధి. మనం ఇక్కడ పూజ చేస్తూ ఉన్నాం, ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటాం. ఓం ఏం దేవా పవిత్రేణ ఆత్మానం బ్రహ్మ
స్థిరం భావం దేహిష్టదిలాభగే రాజనం పంచవ్యస్యాదహత్యగ్నిర్వేంధనము. తదుపరి ఇక్కడ మండపారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అక్కడ శంకుస్థాపనకు సంబంధించినటువంటి 3 శంకులకు సంబంధించినటువంటి మండపాలను ఏర్పాటు చేశారు. తదుపరి వాస్తు మండపారాధన, ఇక్కడ త్రిశూల మండపారాధన, శివపార్వతుల యొక్క కుటుంబ పరివార దేవత ఆవాహన కార్యక్రమాన్ని ఇప్పుడు చేస్తూ ఉన్నారు. తదుపరి ఇక్కడ ఇష్టికలు అంటారు. పంచబ్రహ్మ 5 ఇష్టికలని పంచభూతములని, వాటిలో ఆ యొక్క 5 అగ్ని కాదు, అగ్గిపులతో వెలిగించేటువంటి అగ్నితో కాకుండా అగ్ని మథనము శని గర్భము యొక్క ఉద్భవించినటువంటి అగ్ని చేత హోమాన్ని ప్రారంభం చేసుకొని ఆ యొక్క యజ్ఞాన్ని మనం నిర్వహించుకుంటాం. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నూతన ఆలయ శంకుస్థాపన మహోత్సవాంగత్వేన ఇష్టికార్చన పూర్వక శంఖార్చన పూర్వక వాస్తపూర్వక నవగ్రహ మండపారాధన పూర్వక అష్టదిక్పాలక పూర్వక అనంతాది విద్వేశ్వర పూర్వక వాస్తుపూర్వక శుభవర్ధనే శివగంధదేవత ఆరాధనం కరిష్యే. ఉక్తస్థానేషు ఆకలయేషుం దేంగశాంస్థాప్య ఉక్తే విఘ్నేష పవిత్రమవిహితం सर्वादेवताभूर्भवस्वरापयामि स्थापयामि पूजयामि शंखाधिष्ठादेवताभ्यो नमः. ओम तन्महेशाय धीमहि शुभमावाहयामि. ओम गणाम्बिकाय विद्महे महादेवाय धीमहि गौरीवावाहयामि. ओम आध्वध्वजाय विद्महे वक्रतुण्डाय धीमहि गणपतिमावाहयामि. वास्तोष्पदे प्रयामि अस्मान् वा वेदो न देवो भवानः वास्तवमावाहयामि. ब्रह्मयज्ञानं प्रथमं वरस्तादे मरस्त्रजोविनामः वास्तुपदे ब्रह्माणमावाहयामि. ओं महाबृहस्पते नमः. बृहस्पन्तमावाहयामि. ओं महामरीच्ये नमः. नमः मधीधरमावाहयामि. मित्रे नमः. सावित्रमावाहयामि. भवोद्भवाय नमः. प्रथमइष्टिकामावाहयामि. सज्जोजापइष्टिकामावाहयामि. ज्येष्ठाय नमः. श्रेष्ठाय नमः. अर्धाय नमः. कालाय नमः. कलविहरणाय नमः. बलविहरणाय नमः. बलाय नमः. बलप्रधनाय नमः. भुवनमयाय नमः. मनोन्मनाय नमः. वामदेव इष्टिकामावाहयामि. घोरेभ्यो घोरघोरमरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः. इष्टिकामावाहयामि. विद्महे महादेवाय धीमहि रुद्रप्रचोदयात्. इष्टिकामावाहयामि. ईशान सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपत ब्रह्मणाधिपत ब्रह्मा यो मे अस्तरायो. इष्टिकामावाहयामि. पंच इष्टिकदेवताभ्यो नमः. मंडपस्थरावायुभ्यः सर्वेभ्यो देवेभ्यो नमः. देवता प्रत्यय देवता परिवार भेद श्री महावास्तुपुरुषमूर्तये नमः. श्री अन्नपूर्णा समेत काशी विश्वेश्वरवरेण्यं भर्गदेवस्य धीमहि प्रचोदयात्. परिहिञ्जामि. परिवार देवताभ्यो नमः. नारकेल सहित भल्लारिक सहित सहित शुष्क नारकेल सहित अमृत फलं निवेदयामि. ओम प्राणाय स्वाहा. ओम ज्ञानाय स्वाहा. अमृताभिधानमसे पराभवनं नमस्पयामि. भागवक्षालयामि. योगे मरे सर्पोरे नागवल्लेदुलेजुनं सहित तांबूलं नमस्पयामि. కళంద్రియ గోటములు పోయింది ఒకసారి గట్టి మేలు.
ఓం నమః శివాయ. నూతన శివాలయ శంకుస్థాపన మహోత్సవానికి ఇప్పటివరకు కూడా పరివార దేవతల యొక్క మండప ఆరాధన కార్యక్రమం, శ్రీకార్చనలు, శంఖార్చన కార్యక్రమాలన్నింటి కూడా పరిసమాప్తి చేసుకోవడం జరిగింది. పరివార దేవతలందరూ కూడా మరియు శివగంధములని శివ పరివారమని అందరినీ కూడా ఆవాహన జరుపుకొని మండపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు కూడా వీరభద్ర స్వామి వారి యొక్క ఆలయానికి సంబంధించి 3 చోట్ల శంకుస్థాపన జరుగుతుంది. కాబట్టి మీరు సుమారుగా 18 మందికి ఎదురన్నట్టుంది. ఎవరెవరు ఏ ప్లేస్ లోకి వెళ్ళాలి రాశారు, చెప్తారు. వచ్చినటువంటి వాళ్ళు మీతో పాటుగా బ్రాహ్మణులు ఇస్తారు. అక్కడికి గంటల్లోకి దిగిన తర్వాత దంపతులందరూ అక్కడ పూజ చేసిన తర్వాత విలుభక్తులందరూ కూడా వరుసక్రమంగా వెళ్ళి మీరు నవధాన్యాలు వేసి. కాబట్టి దంపతులకు అవకాశం ఇచ్చే విధంగా మీరు కంగారు పడకుండా మనకి 10-29 నిమిషాలకు సుముహూర్తము. ముహూర్తం అయిన తర్వాత దంపతులు కొబ్బరికాయలు పెట్టి అక్కడ వారు పైకి వచ్చాక విలుభక్తులను లోపలికి పంపించేటువంటి ప్రయత్నము గ్రామస్తులు ఏర్పాటు అనేది చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎవరి ప్లేసులో వాళ్ళు నిలబడినట్లయితే వారి యొక్క పేరు చెప్తారు. ఆ స్థానాలలో సిద్ధంగా ఉండవచ్చు. సినిమా అన్నారు కానీ మనం తీసుకొచ్చాం. రాళ్ళు పంపించి స్టిక్కర్ పంపించేసేవాళ్ళ ఆధార్ బిడ్డకు పంపించేసి శంకుల వరకు కొంచెం నవధాన్యాల పేరు శంకులు కాళ్ళ మీద జాగ్రత్త. అక్కడ నిదానంగా ఉన్నాయి. 5 కూడా నుంచి ఉన్నాయి. 5 కూడా తీసుకున్నాళ్ళు కూడా రాజీ 600. మా యొక్క నూతన ఆలయ నిర్మాణ నిమిత్తమై విశాఖపట్నం వాస్తవ్యులు వేమూరి రమేష్ బాబు గారు వారి యొక్క దంపతులు ఈ యొక్క శివాలయ నిర్మాణం నిమిత్తమై వారు ఎంతో ఉత్సాహంగా స్వామివారి యొక్క నిర్మాణ నిమిత్తమై పెద్ద మొత్తాన వారి యొక్క శక్తి వలది వారు ధనరూపంగా ఈ యొక్క ఆలయ నిర్మాణ నిమిత్తమై వారు విరాళాన్ని అందజేస్తూ ఉన్నారు. కాబట్టి వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లప్పుడూ కూడా చల్లగా కాపాడాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిరంతరం ధర్మకారి ధర్మాచరణ
వాయించండి. ఓం వాళ్ళు అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళండి. సౌండ్ బాక్స్ ఇక్కడ పెట్టయ్యా. సౌండ్ బాక్స్ ఒకటి సౌండ్ పెట్టి ఇటు వైపు ఇది పెట్టండి. సైడ్ దగ్గరలో ఆలయం దగ్గర శివాలయం వారు శివాలయం దగ్గర ఎక్కడ వాళ్ళకి సిద్ధంగా ఉండండి. మీరేం పేరు చెప్పారు? అమ్మవారి ఆలయమా? ఇట్లా అమ్మవారు ఇక్కడ మీరు అమ్మవారి ఆలయం, అది వీరభద్ర స్వామిది. శివాలయం వాళ్ళు ఆరుగురు వచ్చారా? ఆరుగురు వచ్చారు. ఆరుగురు ఉన్నారు కదా. ముందుకు రండి, ముందుకు రండి, మీరు ముందుకు రండి, రండి ముందుకు మీ దగ్గర అక్షరాలు ఉన్నాయి కదా, పూజ చేసుకోండి. సెంటర్లో కూర్మాయ నమః, వరాహాయ నమః, ధర్మాయ నమః, జ్ఞానాయ నమః, వైరాగ్యాయ నమః, ఐశ్వర్యాయ నమః, ధర్మాయ నమః, జ్ఞానాయ నమః, వైరాగ్యాయ నమః, ఐశ్వర్యాయ నమః, దర్శనాయ నమః, ఊర్ధ్వచనాయ నమః, తామసాయ నమః, రాజసాయ నమః, సాత్వికాయ నమః, ప్రత్యేకాయ నమః, అపరియకాయ నమః, క్రియాయ నమః, వ్యక్తాయ నమః, క్లీంకేశవాయ నమః, కమలాయ నమః, బీజాయ నమః, నాలాయ నమః, ముదలాయ నమః, దలాయ నమః, వదలాయ నమః, కేతరేభ్యో నమః, కర్ణికాయ నమః, పద్మాయ నమః, వంచాహి పర్ణబీజాయ స్వరూపాయ భాగాయ నమః, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమః, గౌరీ నమః, కాళ్యే నమః, అరలభూతరమణ్యే నమః, మనోన్మణ్యే నమః, సూర్యమండలాయ నమః, సూర్యమండలాధిపతయే బ్రహ్మణే నమః, సోమమండలాయ నమః, సోమమండలాధిపతయే విష్ణవే నమః, జ్ఞమండలాయ నమః, ఓం నమః శివాయ. ఓం ఓం నమః శివాయ. 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 స్వర్ణం ఘర్మం పరివేడవేణం ఇంద్రస్యాత్మానంద యథాజనం తం అంధసముద్రే మనసాజనం తం ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కొంచెం వెనక్కి జరగండి.
ఓం నమః శివాయ 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 ఎవరు దక్షిణ వేయొద్దు నవధాన్యాలు ఎవరు వేయొద్దు అభిషేకం అయిన తర్వాత ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మంచమే కొట్టు అనుకున్నా అది ఓం నమః శివాయ ఓం నమః శివాయ చూడండి ఒకసారి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః అవకాశం ఉంటుంది. కంగారు ఏమీ లేదు. చక్కగా నిదానంగా ఒకరు నవధాన్యాలు వేసే వాళ్ళు ఉంటే త్వరగా వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. నవధాన్యాలు, పంచలోహాలు, నవరత్నాలు ఎవరైనా ఆ చెంకుల దగ్గర వేసుకునే వాళ్ళు ఉంటే చక్కగా వేసుకోవచ్చు. ఈ అవకాశం
ఓం నమః శివాయ 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 పృష్ఠాని పృష్ఠాగ్ని పృథివ్యాం పృష్ఠ విశ్వావోషధీరావిధీరా వైశ్వైరుక్తేన వాహసా పృష్ఠాని పృష్ఠాగ్ని పృథివ్యా ప్రయాసుబలావగః అగ్నిరుక్తేన వాహ తన్నారుద్ర ప్రయోదయాదు ఓం ఓం తత్పర్యాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. చక్కగా కూర్చోండమ్మ ఎవరి స్థానాల్లో వారు చక్కగా చూశారు కదా, ప్రజ్వలన చేస్తున్నారు. కర్రా రాపాడేయడం చేత వచ్చేటటువంటి శుద్ధమైనటువంటి అగ్నితో కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వహిస్తారు. ఓం నమః శివాయ. ఓం తత్పర్యాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. మనఃపూర్వక నమస్కారం సమర్పయామి. ఓం నమః శివాయ అనే నామాన్ని చక్కగా జపిస్తూ ఉండాలి. మనం చేయగలిగింది అది మాత్రమే. చేసుకున్నారా కూర్చోండి. ఓం అవగమ్యాం సర్వావస్థాం ఓం మహామహాత్మనత్వాయ నమః స్వాహ. ఓం హ్రీం విద్యానత్వాయ నమః స్వాహ. ఓం హోం స్వనత్వాయ నమః స్వాహ. అస్య భగవదాదేవ దేవస్యాం భగవదానే గిరివ్యావరారస్య ఆదిమధ్యాంతరేతస్య సకల భవన సంరక్షణ విరక్ష కాశీ విశ్వేశ్వర స్వామినః నూతన ఆలయ శంకుస్థాపన మహోత్సవాన్యత్వేన సమస్త వాసు దుర్దోషికాంత్యర్థం సర్వవాసనమర్థ్యర్థం వాస్తవహోమపూర్వక శ్రీ మహారుద్ర హవనం కరిష్యే ఇది సంకల్ప్య. అందరూ కూడా మీ మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పుకోండి. స్వామి వారికి రెండు చేతులు జోడించి మహాదేవామత్యాగం ఆవివేశ ఓం జమఘం పించవక్వం భుజం భుజవక్వం త్రిలోచనం శుద్ధస్ఫటికటంకారంకం చద్వక్షదారణం తేజర్మ పరిధానం వరదాభ్యపాయనం ఏం ధ్యాత్వా మహాదేవం దివాగ్నిం వన్నమధ్యమే సర్వరుద్ధ్యప్రదం దేవం మన్హిరూపం ప్రజాయతే సంప్రాక్షేషాన మంత్రేణ దత్తార్ఘ్యం విశ్వవిశ్వనం పునర్భేంతః ప్రాన్ముఖాగ్నే మమాభిముఖో భవ.
స్థిరాసనం గురు అగ్నజే నమః జ్ఞానవేదసే నమః గహమః అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసవ ఆదో ప్రథమతః సకల విఘ్నోపశాంతి ద్వారా గణపతి శ్రీ లక్ష్మీ గణపడ గణపతయే నమః అంటూ గారు ఎప్పుడైతే నెయ్యి వేస్తారో అప్పుడు మాత్రమే మీరు వేసేటువంటి ద్రవ్యము 3 తోటి చూపుడు వేలు చిటికెన వేలు తగలకుండా ఉండాలి. కొద్దిగా 3 తోటి స్వాహ అన్నప్పుడు మాత్రమే వేస్తూ ఉండాలి. అంతే. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనాముహమస్తవస్తమో బ్రహ్మణాం బ్రహ్మణస్పదానం గణానాం గణపతిం హవామహే కవిం కవీనాముహమస్తవస్తమో గణానాం గణపతిం హవామహే కవిం కవీనాముహమస్తవస్తమో బ్రహ్మణాం బ్రహ్మణస్పదానం ఓం శ్రీం హ్రీం క్లీం గ్రాం గణపతయే వరవరధరవదనమ్మే స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరధరవదనమ్మే స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్రాం గణపతయే వరవరధరవదనమ్మే స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్రాం గణపతయే వరవరధరవదనమ్మే స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్రాం గణపతయే వరవరధరవదనమ్మే స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్రాం గణపతయే శ్రీం హ్రీం క్లీం గ్రాం గణపతయే వరవరధరవదనమ్మే స్వాహా 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 స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్రాం గణపతయే వరవరధరవదనమ్మే 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 స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్రాం గణపతయే వరవరధరవదనమ్మే స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్రాం గణపతయే వరవరధరవదనమ్మే స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్రాం గణపతయే వరవరధరవదనమ్మే స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్రాం గణపతయే వరవరధరవదనమ్మే స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్రాం గణపతయే వరవరధరవదనమ్మే స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్రాం గణపతయే స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్రాం గణపతయే వరవరధరవదనమ్మే స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్రాం గణపతయే వరవరధరవదనమ్మే స్వాహా దేవతాః ప్రధాన సిద్ధిరస్తు అనంతరం సమస్త వాస్తు దుర్దాహిరాంత్యర్థం సర్వవాస్తు సమర్థ్యర్థం వాస్తు హోమం కరిష్యే. వాస్తు హోమం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క స్థలంలో ఉన్నటువంటి వాస్తు దోషములన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోయి నూతనమైనటువంటి ఆలయ నిర్మాణ నిమిత్తమై నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా త్వరగా ఈ యొక్క దేవాలయ నిర్మాణం పూర్తి కావాలి అని చెప్పి స్వాహ
స్వాహ మాయవే స్వాహ నాగాయ స్వాహ ముఖ్యాయ స్వాహ మహాభల్లాటాయ స్వాహ రామాయ స్వాహ వర్గరాఖ్యాయ స్వాహ ఆదిత్యై స్వాహ ఆదిరక్ష్యై స్వాహ విధార్యై స్వాహ స్కందాయ స్వాహ మృయన్నే స్వాహ విజృంభకాయ స్వాహ బలబింధకాయ స్వాహ స్వాహ తదనంతరం రుద్రప్రీతదే మహారుద్రహవనం కరిష్యే. ఒకసారి ద్రవ్యం లేదట్టుంది అందరికి పేలాలను 3 కొద్దిగా పెట్టుకుని పోండి, లేని వాళ్ళ పెట్టుకుని పోండి. అది కొద్దిగా ద్రవ్యం దేశంలో పోసుకొని ఆజ్యం ఉందా గురుగారు? సమిధులు కావాలా? ఉన్నాయని సమిధులు కావాలి. హోమ సమిధి అసలు లావు సమిధులు కన్నా అంతేయండి. లావు పళ్ళు ఉన్నాయండి కదా హోమానికి. నమస్సహస్రాక్షాయ శతధన్వనే తస్వాయ ప్రవిష్టాయ తస్వాయ నవామనాయ తస్వాహతే చవర్షీయతే తస్వాయ సంవృద్ధనే తస్వాయ ప్రథమాయ తస్వాయ తస్వాఖిరవేద ప్రఖిరవేద స్వాహేభ్యో దేవానాగుంభ్రేభ్య స్వాహేభ్యో దేవానాగుం భవేభ్య స్వాహేభ్య స్వాహేభ్యో దేవానాగుం భవేభ్య స్వాహే అంబరస్పరేదరగ్రహ్ణీరలోహిత శివా విశ్వాహ రుద్రాయ రమేఘమగ్నే ఖయద్వీరాయ ప్రహరామహే మహేమదే నమస్తే మహాపూర్ణామి. ఎక్కడ దంపతులు అక్కడ లేచి నిలబడండి దానంగా.
ప్లేస్ లో ఉన్నటువంటి ప్రజలను పక్కన పెట్టేసి అందరూ పూర్ణావతిని పట్టుకొని అందరూ కూడా దంపతులందరూ ఆ పూర్ణావతిని పట్టుకొని పైకి లేపి మంగళకరమైనటువంటి మహాపూర్ణాహుతి జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించండి. నెత్తనలు చేయాలి ఒకసారి అన్నారా నెలగాలు గట్టిన చేయండి. మీరు పూర్ణాహుతి మాట చూడండి. 4 కోట్లు వచ్చాయా? పూర్ణాహుతి నెల దంపతులు అందరూ కలిపి పెట్టుకోండమ్మా. ఓం పూర్ణాహుతి లోపల కనుక్కోండి. అగ్ని భగవాను మీరు వశం చేసుకున్నట్లుగా భావన చేస్తూ శరీరంలో ఉన్నటువంటి సకల పాపములన్నీ కూడా సంపూర్ణంగా ఈ యొక్క హోమధూళి ద్వారా సంపూర్ణంగా తొలగించే స్వామి అని చెప్పి మేము ఎప్పుడు పిలిచినా ఇదే విధంగా వచ్చి మమ్మల్ని అనుగ్రహించే స్వామి అని చెప్పి అగ్ని భగవానుడికి నమస్కారం చేసుకోండి. పవిత్రమైనటువంటిది అగ్ని. అటువంటి అగ్ని భగవానుడికి సంపూర్ణంగా ఆరోగ్యాన్ని మాకు ప్రసాదించే స్వామి అని చెప్పి నమస్కారం చేయండి. ఈ యొక్క దేవాలయ నిర్మాణము ప్రవశ్వక్రాయ భానవే భరద్భృతం ధనియం మరింగాగ్నేవనోధోనివ్యానమానవ్యాజ్ఞావంతశాని విద్వనాదిగాదే వయం వీరజ్ఞేయం విద్రవ అగ్నే త్వమారయానవ్యోస్మాన్ దుర్గాన్ విశ్వా ఉచ్చ వృద్ధి బహుళానర్వైదేవద్రీణేవయంతః ప్రాచ్యేర్యవిర్భరం యజ్ఞయే కృతాదీనీయా ఫలాపుష్పాయ చ పుష్పణే మహావేద్యై నమో నమః. స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః. బ్యాటరీలు పంచవక్రం భయం భజవక్రం త్రిలోచనం శుద్ధర్భేదంగాలింగిద్విగశదానం గరిధర్మ జలమిది భస్మ జలమిది భస్మ వ్యోమేది భస్మ సర్వం అవాయుధం భస్మా. నమస్కారాన్ని నమస్కయామి. అందరూ కూడా అగ్ని భగవాన్ నమస్కారం చేసుకోండి. గచ్చ గచ్చ శ్రేష్ఠదేవ గారి నమస్కార గచ్చ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. విశ్వనాథ భగవానికి పూర్ణ మాతాకి స్వామికి భద్రకాళి మాతాకి గణేష్ మహారాజుకి భగవానికి ఈశ్వర భగవానికి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దంపతులందరూ కూడా సైడ్కి వచ్చేసేయండి. పక్కకు వచ్చి మీరు పక్కకు వస్తే విడి భక్తులందరూ కూడా బాగా వస్తుంది. స్వామి దగ్గరికి వెళ్ళేవాళ్ళు ధ్యానంగా. దంపతులు మీరందరూ కూడా ఇలా పక్కకు వచ్చేసి మీ పక్క కుర్చీలు ఉన్నాయి. కుర్చీలో కూర్చోండి. ఒక 5 నిమిషాలు ఇదే వెళ్ళొద్దు. మీకు ఆశీర్వదనం చేస్తారు. ఆశీర్వదం కాగానే మీకు పుట్టిన వారి తరఫున బట్టలు ఉపయోగించేవారు ఉన్నట్లయితే వారిని సిద్ధం చేస్తామని చెప్పండి. పీపుల మీద కూర్చున్న దంపతులకి పుట్టింటి వారి తరఫున బట్టలు ఏదైనా పెట్టేవారు ఉన్నట్లయితే వారిని సిద్ధం చేస్తామని చెప్పండి. ఒక 5 నిమిషాలలో బట్టలు చెప్పండి. చూడండి ఆశీర్వదనం చేస్తాం.
బట్టలో బంగారం ఎన్ని పెట్టాలి తీసుకురావాలా అయ్యా దంపతులందరికీ బట్టలు ఒళ్ళు పెట్టుకోండి, చక్కగా పక్కన పెట్టేసుకోండి, ఆశీర్వచనం ఉంటుంది. ఇందాక ఏ విధంగా అయితే కట్టారో మగవారి కంకణం ఆడవారు, ఆడవారి కంకణం మగవారు. కంకణం ఇప్పండి. ఓం గంగపానకం విప్పిన కంకణాన్ని హోమం దగ్గర పెట్టండి. సుందరమైనటువంటి శివాలయ నిర్మాణం ఈ స్థలంలో జరపాలి అనేటువంటి సంకల్పం చేత ఈ స్థలమంతటినీ కూడా వారు ఆ స్వామివారి యొక్క ఆలయ నిమిత్తమే ఇచ్చి ఉన్నారు. అటువంటి మంచి గొప్పదైనటువంటి సంకల్పం ఉన్నటువంటి వారికి ఆ యొక్క గ్రామం తరపున చంద్రుడికి ఒక లూనిపోన్నట్టుగా వారి చిరసత్కారాన్ని అందజేయమని చెప్పి సాక్షాత్ కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క శేషవస్త్రాన్ని వారికి అందజేస్తూ ఉన్నారు. అందరూ కూడా తప్పదొకటి. ఓం రాజాయ రాజాయ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శతమానం భవతిహదాయ పురుషశ్రేంద్రియాయ శివేంద్రియే. అదేవిధంగా జరగకుండా ఉండాలి అని చెప్పని శ్రీనివాస గారు కానీ సార్ కానీ ముగ్గురం కూడా దీని మీదనే పూర్తి నిమగ్నమై ఇంతటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వారు సహకరించి ఉన్నారు. చంద్రశేఖర్ గారికి కూడా ఈ యొక్క ఆలయ నిర్మాణం ఇప్పటితోనే కాదు, ఆలయ నిర్మాణం పూర్తయ్యి ప్రతిష్ట అయ్యేంత వరకు కూడా వారి యొక్క సహాయ సహకారంతో వారి చేతుల మీదగానే ఈ యొక్క కార్యక్రమం ఇంకా దినదిన ప్రవర్ధమానంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి శ్రీ అన్నపూర్ణాథమైన కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క సంకల్పం చేయడం వారికి ఎక్కడో ఆయురారోగ్యాలు అందజేస్తూ ఈ యొక్క కార్యక్రమం జరపడానికి వారికి ఇంకా శక్తిని అందజేయాలని చెప్పి వారిని ఆశీర్వదిస్తూ సంపూర్ణ అనుగ్రహ ప్రధాన ఫల సిద్ధిరస్తు. ఆలయం అంటారంటే ఆలయ నిర్మాణం పూర్తయ్యేసరికి 3 కోట్లైనా 5 కోట్లైనా తగ్గేదే లేదంటారు. ఓం నమః శివాయ. సార్ ఒకసారి అలా కూర్చోండి, ఇచ్చోండి సార్ ఒకసారి. మన నాగేరు గ్రామ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనకి యథోధికమైనటువంటి సేవలు అందించిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అలాగే ఈ శంకుస్థాపనని దగ్గరుండి అతి చక్కగా నిర్వహించినటువంటి వంశీ శర్మ గారికి ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం అయ్యే వరకు కూడా ఎక్కడన్నా మాకు ఏమన్నా సలహాలు అవసరమైనా సంప్రదింపులు అవసరమైనా తప్పనిసరిగా ఇతోధికంగా సహాయం చేసి
మంచి ఆలయ నిర్మాణం కోసం ఎలా అయితే మనం వీళ్ళంతా కూడా చేశారో అలాగే ఈ కార్యక్రమం కంప్లీట్ అయ్యే వరకు కూడా మీ సహాయ సహకారాలు మీ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేమంతా కూడా గ్రామస్తులు అందరం కూడా కోరుకుంటూ వారిని చిరు సత్కారం శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ 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 కమలానంద భారతీ స్వామి వారి ఆశీస్సులతోటి మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించినటువంటి వంశీ సర్లే గారిని ప్రత్యేకంగా ఆశ్రమ పండితులుగా ఇక్కడికి రావటం ఈ కార్యక్రమం నిర్వహించటం మేమంతా కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఉండేటట్టు మరి ఈ కార్యక్రమం 50 మంది గ్రామస్తులంతా కూడా సంతోషంతో ఫీల్ అవుతున్నటువంటి సందర్భంలో చిన్న చిరు సత్కారాన్ని మా శ్రీనివాస్ గారి ద్వారా అందజేస్తూ నా గ్రామస్తులందరి తరఫున కూడా ఇదే ఒక మహద్భాగ్యంగా మరి భావించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి తప్పట్లతోటి కోరుతున్నాను. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమ పార్వతీపదే ఓం నమః శివాయ. శ్రీ కార్తీరస్తు. ఓం నమః శివాయ. కోరుతున్నాం కిందగా ఇస్తున్నానంట కోరుతున్నాం భక్తులకి మనవి భక్త మహాశయులారా సార్ కొంచెం వెనక్కి జరగండి. చూడండి సార్ ఒకసారి. సూర్యపల్లి అరవింద శర్మ గారు ఓం రాజాయ రాజాయ ప్రసంగ వాహినే భయం వై సమనాయ బ్రహ్మహే సమే కామాన్ కామకామాయ మఖ్యం కామేశ్వరో వై సమనో దధాతు. తదుపరి సంగాపు నాగమణికంఠ శర్మ గారు గన్నవరం వాస్తవ్యులు ఆలయ శిల్పి ఉన్నారా దగ్గరలో మణికంఠ. ముగ్గురు మెరుపులు సిద్ధంగా ఉన్నాను. చూడండి సార్ ఒకసారి. చూడండి సార్ ఒకసారి. తదుపరి సుందరంగా రాతి నిర్మాణం జరపడం కొరకు మన చిలుకూరుపేట వాస్తవ్యులు అలీ గారు వారు కూడా అద్భుతంగా సుందరమైనటువంటి రాతి నిర్మాణం చేయడం కొరకు తమిళనాడు శిల్పుల చేత సుందరమైన రాతి నిర్మాణం చేయడం కొరకు వారు కూడా మన యొక్క ఆలయం పూర్తయ్యేంత వరకు కూడా మనకు అందుబాటులో ఉండి సుందరమైన దేవాలయ నిర్మాణం జరపాలని గ్రామం తరఫున నేను కోరుతున్నాను. తర్వాత బసవయ్య గారు ఇతరుగా గ్రామంలో ఉన్నటువంటి పనులు చూసుకుంటూ వాటితో పాటుగా ఒక కన్ను శివాలయం మీద కూడా మీ యొక్క దృష్టిని ఉంచుతూ కావాల్సిన సమయాల్లో సహకరించవలసిందిగా గ్రామం తరఫున కోరుతూ ఉన్నాం. ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అందరి కార్యక్రమం దైవ కార్యక్రమం ఉంది. దీనికి వచ్చిన భక్తులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడానికి గ్రామస్తులందరి సహకారంతో చక్కగా మంచి ఆలయం నిర్మాణం చేసుకుందామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గ్రామస్తులందరికీ అలాగే మహా భక్తి ప్రపత్తులు మన మాజేరు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఆద్యంతము కూడా వాళ్ళు సహకరించినటువంటి కమిటీ మెంబర్స్ ముఖ్యంగా ఈ ఆలయ నిర్మాణానికి స్థలాన్ని దాతగా ఇవ్వటం అనేటటువంటిది చాలా మంది డబ్బు సంపాదిస్తారు కానీ అందరికీ వితరణ ఇచ్చేటటువంటి స్వభావం ఉండదు. కానీ మా శ్రీనివాస్ ఆరెడ్డిపల్లి శ్రీనివాస్ ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో తన వంతు ఈ గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మంచి ఆలయ నిర్మాణం కోసం మరి ఇంతవరకు శివాలయం లేనటువంటి ఊళ్ళు ఉండకూడదని చెప్తారు. మన గ్రామానికి శివాలయం లేకపోవటం మనం చాలా కాలం తర్వాత అది లోటుగా గమనించినటువంటి పరిస్థితి. దాన్ని తన ముందుగా గమనించి
మరి తనకున్నటువంటి భూమిని దానికి ఇవ్వటం అనేటటువంటిది ప్రత్యేకంగా మన గ్రామం తరపున ఆరకపూడి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మన కరతాళ ధ్వనుల ద్వారా తెలియజేయాలి. అలాగే రమేష్ గారు కమిటీలో మరి మన చంద్రశేఖర్, చాలా మంది పెద్దలు, గ్రామ పెద్దలంతా కూడా అనే దానికంటే కూడా దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడని భావిస్తున్నాను. అంతేగాని ఇంకోలాగా ఎవరు నన్ను కీర్తించొద్దు దయచేసి. మేము కూడా అట్లా అనుకోవట్లా, ఎందుకంటే అది గొప్ప అవకాశం. ఆలయ నిర్మాణం కోసం ముందుకు కంకణం కట్టుకుని రావడం అనేటటువంటిది గొప్ప అవకాశం. అట్లాగే రమేష్ గారు కానివ్వండి, లేకపోతే శేఖర్ కానివ్వండి, వీళ్ళంతా ఒక టీంగా ఏర్పడి ఏమా మాట్లాడతారా? శివయ్య మాకు ఈ పని చేయమని ఆయన ఆర్డర్ వేశాడండి. అది తిరుగుతా వైద్య చేస్తున్నాం దాంట్లో. అది మీ అందరి సహకారాలతో ఇది ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. దంపతులు ముందుకు రావటమే గొప్ప విషయం. అది మీ ఇద్దరు ఒక మాట మీద ఉండి కార్యక్రమం బృందం అంతా కూడా కలిసి మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. చాలా శ్రద్ధాశక్తులతోటి, చాలా ప్రతి నిమిషము కూడా జాగరూకతతోటి చేసినటువంటి పూజా కార్యక్రమం కానీ, ప్రతిష్టంభన కానీ, ఈ ప్రతిష్టాపనలో జరిగేటటువంటి ప్రతి ఘట్టము కూడా చాలా దగ్గరుండి మరి వాళ్ళు చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మేము ప్రతిరోజు కూడా ఈ వీడియోలు చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం నిర్వహించడంలో చాలా మంది యొక్క పేర్లు మాకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళంతా కూడా నిమిషము కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రతిరోజు ప్రతి నిమిషము కూడా ఇక్కడ చేసేటటువంటి పనులు ఎప్పటికప్పుడు ప్రజలందరికీ తెలియజేస్తూ, ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాట్సాప్ ద్వారా వాటి ద్వారా అందరికీ తెలియజేసి ఇంతటి మరి జనమంతా కూడా రావటం కోసం వచ్చేటటువంటి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కమిటీలో కానీ లేకపోతే పనిచేసినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ముందుగా రమేష్ గారిని మాట్లాడవలసిందిగాను 2 మాటలు మీ తరపు నుంచి కూడా మాట్లాడితే మేమంతా హ్యాపీగా ఫీల్ అవుతాం. శివాలయ నిర్మాణానికి నా వంతు ఏదన్నా సహకారం 100% నేను చేస్తాను. 10 లక్షలకు కాదు, ఇంకో 5 లక్షలు కావాలని కంప్లీట్ చేద్దాం. చూడండి, మరొకసారి కథలంతో రమేష్ గారు లాంటి వాళ్ళు ఊతమిస్తే మనం ఇంకా ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం ఉత్సాహంతో తీసుకెళ్తాం. రమేష్ గారు 10 లక్షలు కాదు, ఇంకొక 5 లక్షలు కావాలని. అలాగే మనకు వితరణ ఉన్నటువంటి వ్యక్తులు ముందుకు వస్తే ఆలయం త్వరగా కంప్లీట్ కావటం, మన ఊరికి ఒక ప్రత్యేకమైన మణిపోష లాంటి శివాలయం నిర్మించడం అనేటటువంటిది మన గొప్ప విశేషంగా భావిద్దాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనమే కాకుండా మనతో పాటుగా ఇంకా ముందుకు వచ్చే వాళ్ళు చాలా మంది, మన బంధువులు కానీ మిత్రులు కానీ చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ తెలియజేసి ఇలాంటి కార్యక్రమం ఇక్కడ బాధ్యతలో నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి మన వంతు సహాయంగా మనం కూడా దానిలో భాగస్వామ్యం కావాలి అనేటటువంటి ఒక ఉత్సాహాన్ని లేకపోతే ఒక ఆలోచనని నింపి వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమానికి మనం అందరం కూడా చేయూతగా ఉందామని చెప్పేసి మనం అందరం ఈ ఆలయ నిర్మాణం అయ్యే వరకు కూడా ఒకే తాటి మీద ఉండి ఊరి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా ఈ ఆలయాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి మణిపూసగా ఈ ఊరికి తయారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ భక్తి ప్రపత్తులతో కోరుకుంటూ మరొక్కసారి ఆ శివయ్య మన అందరి తరఫున ఉండి ఆలయం దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా నమస్సమాంజలి తెలియజేస్తూ ఓం నమస్తే. పరుశూరు సాయి కుమారు 1,11,116 రూపాయలని వారు దేవాలయ నిర్మాణ నిమిత్తమై వారు ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని స్వావర్తలుగా కాపాడాలని కోరుతున్నాం. రూపాయలని వారు అందజేస్తూ ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి చల్లగా కాపాడాలని కోరుతున్నాం. ఇంకా అర్జా సత్యనారాయణ స్వామివారి ఆలయ నిర్మాణ నిమిత్తమై 50,116 రూపాయలను వారు అందజేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా మర్చిపోయినప్పుడు రమేష్ ఇరువురు కూడా స్వామివారి ఆలయ నిర్మాణ నిమిత్తమై 1,50,000 రూపాయలని వారు దేవాలయం అందజేస్తూ ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి చల్లగా కాపాడాలని కోరుతున్నాం. ప్రతి రూపాయి కూడా అక్కడ లెక్క వ్యవహారం అంతా కూడా ఉంటుంది. ఇక్కడ ప్రశ్న పార్వతీ హర హర మహాదేవ హర. అందరూ కూడా
చక్కగా అన్న సంతర్పణ జరుగుతుంది. స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించండి అందరూ కూడా. ఆ గ్రామంలో జరగడానికి లేకుండా ఉంటుందేమో అనే ఆలోచనతో అన్నదానం కూడా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. శంకుస్థాపనలో సహజంగా అన్న సంతర్పణ అనేది చాలా తక్కువ, పులిహోరనో ప్రసాదం ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. అలాంటిది అన్న ప్రసాదాన్ని పెట్టడం జరిగింది. గ్రామస్తులు వారందరికీ కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వామివారి యొక్క అనుగ్రహం చేత వాళ్ళకి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా స్వామివారి చల్లగా కాయే ప్రతిష్టతి లోకా సమస్తాః సుఖినో. అన్న ఇటు చూడండి ఒకసారి. ఓకే ఓకే ఒకసారి అలాగే రండి. తల స్టడీగా పెట్టండి. ఓకే మణికంఠ రమేష్ గారు అన్న ఒక్క నిమిషం ఓకే మేడం ఇటు చూడాలి. బండి తాళము చూడాలి. పోగొట్టుకున్నారు. మా స్టూడెంట్స్ ఇచ్చారు. మా కుర్రాళ్ళకి జరిగింది. ఇక్కడ మైక్ సెక్షన్ ఉంది. ఎవరైతే వాళ్ళు తీసుకోవాలంటే వస్తున్నాం. ఓకే శివ శిరచారిణి